చాలామంది ఈ దినం చూడలేదంటే బహుశా దేవుని పిలుపుని అందుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని వారంట్ని అందుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నీకు నాకు ఇంకో ఏడాది అవకాశం ఇచ్చారు, నడిపిస్తాను అన్నాడు. కాబట్టి ఒక నిబంధన కోరుతున్నాడు, అంటే గెట్ యువర్ లైఫ్ రైట్, సెట్ యువర్ లైఫ్ రైట్ అండ్ గెట్ కనెక్టెడ్ విత్ మీ రైట్. ఈ 3 విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బై ద వే, నా జీవితంలో అన్నీ సెటిల్ అవ్వాలంటే దానికి మూలం ఏంటో తెలుసా? ఆత్మీయ సెటిల్మెంట్. దేవునితో ఆత్మీయంగా సరి అయితే తక్కినవన్నీ కూడా సరైపోతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ సంబంధం, నీ సక్సెస్ కానీ, నీ హెల్త్ కానీ, నీ డిరెక్షన్స్ కానీ ఏమన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా సరిగ్గా ఉంటే తక్కినవన్నీ కూడా ఇట్లే జరిగిపోతాయి. సో టుడే ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ us, number 1, write down a new vision. Number 2, write down a new set of values. Number 3, don't lose trust in God. గతంలో నిన్ను క్షమించి, గతంలో నువ్వు క్షమాపణ వేడుకోపోయినా ఆయన కనికరించి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. గతంలో నువ్వు ఎదుర్కొన్న ఆ ప్రతి తుఫానులో నీకు విజయాన్ని ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా, ముందుకి కొనసాగించలేడా? నీ నమ్మకాన్ని నువ్వెప్పుడు కూడా కోల్పోవచ్చు. సో నెంబర్ 3, డోంట్ లూజ్ ట్రస్ట్ ఇన్ గాడ్. యూ కీప్ రైటింగ్, సే గాడ్ ఐ ట్రస్ట్, రాసుకో, ఐ విల్ నెవర్ లూజ్ మై ట్రస్ట్ ఇన్ గాడ్, నో మ్యాటర్ వాట్.